జై శ్రీ మాతాజీ. సహజ యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని, సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీని సమ్మని ఆత్మపూర్వకమైన విన్నపం. అమ్మ చైతన్య రూపంలో మా అందరి హృదయాల్లోకి వచ్చి సుఖాశీని కమ్మని విన్నవించుకుంటూ మీ దివ్యమైన శరణకమలాన్ని మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించండి. మీ పాదపద్మ చైతన్య రూపంలో మా హృదయంలో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని దయచేసి ప్రసాదించారు. హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచుకుని వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో 3 మహామంత్రాలు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద 2 అరచేతులు ఉంచి భూమాత అంతటికీ వ్యాపించే శక్తిని గ్రావిటీ, గణేష్ని అయస్కాంత శక్తి, హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని ప్రసాదించమని ఈ నామాల ద్వారా విన్నవించుకుంటూ అమ్మ సాక్షాత్ మీరే శ్రీ భూమి మాత స్వరూపం అయి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమాంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమహం నచభూత సంగం. ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ అమ్మ మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలు మీ పరిపూర్ణమైన రక్షణలో ఉంచాల్సిందిగా ఈ బంధన ద్వారా ఆత్మపూర్వకమైన విన్నపం. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధనలు తీసుకుంటూ బంధనలో ఉన్న
విశేషమైన ప్రత్యేకమైన శక్తిని అమ్మవారి స్వరూప చైతన్య రూపంలో గుర్తించి సూక్ష్మ స్థితిని అభివృద్ధి పెంచుకుంటూ మన 10,000 పనుల్లోకి సూక్ష్మ రూపంలో ఉన్న అమ్మవారి దివ్యమైన శక్తిని చైతన్య రూపాన్ని సాక్షం పలుకుతూ, అమ్మ మా భౌతిక దేహానికి అంతటికీ కూడా మీ ప్రేమని ఈ చైతన్యాన్ని గంగా ప్రవాహంలా ప్రవహింపచేయమని ఆత్మపూర్వకమైన విన్నపం. మరొకసారి రెండు అరచేతులు భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువైన శివ సాన్నిధ్యానికి చేరుతూ శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటూ 4 ఓంకారాలు తీసుకు ఓ ఓ సమస్త శక్తుల్ని మధ్య మూలాధారంలో ఉంచి గణేష్ని పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ, అమ్మ సాక్షాత్ మీరే శ్రీ గణేష్ స్వరూపం అయి ఉన్నారు. గణేశంలో ఉన్న అన్ని గుణాలని ఈ రోజు మాకు ప్రసాదించమని విన్నవించుకుంటూ 4 దళాల పద్మంలో ఉన్న 12 దైవిక శక్తులు ఒక్కొక్క దళంలోని దివ్యమైన శక్తులన్నిటినీ సర్వదేవతల్ని ఇక్కడ జాగృతి పరిచి కుండలిని చలనాన్ని, అలాగే మన కుండలిని చలనాన్ని గమనిస్తూ మనం అనేక రూపాల్లో ఉన్న కుండలిని స్వరూపాన్ని అర్థం చేసుకుంటాం. మూలాధారంలో మనం ఎప్పుడు కూడా విశేషమైన ధ్యానాన్ని చేయాల్సి ఉంది. 4 దళాల పద్మంలో ఉన్న శక్తులన్నీ కూడా మనకి మొదటి దళం భూమాత వైపు, రెండవ దళం ఎడమ వైపు, మూడవ దళం కుడి వైపు, 4వ దళం ముందు వైపు. అలాగే ఇక్కడ స్వస్తిక్ కూడా ఉంటుంది. స్వస్తిక్ లో ఉన్న మొదటి కోణం ఎడమ వైపు, వెనక వైపు ఉన్న కోణం ఓంకారాన్ని సూచిస్తుంది. రెండవ కోణం స్వస్తిక్ 3 ఆది అంతము ఆల్ఫా ఒమేగా, అంటే మనం కుడివైపు అంతా కూడా శివునికి సంబంధించిన అన్ని శక్తుల్ని పొందాల్సి. ఇక్కడ నిలువుగా పెరిగే శక్తిని కూడా ఇక్కడే కలిగి ఉంటాము. అలాగే మధ్యలో క్రాస్, అలాగే ఇక్కడ ఆత్మ అనే ప్రకాశ శక్తి ఉంది. దాన్ని మనం అందరం కూడా అభివృద్ధి పరుచుకోవాల్సి. ఈ మంత్రాన్ని ఆత్మపూర్తిగా ఓం లం 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 ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం. కొద్ది సమయం ప్రేమనే చైతన్యాన్ని మూలాధార చక్రానికి అంతటికీ వ్యాపింపు చేయమని అమ్మవారికి విన్నవించుకుంటూ, అమ్మ మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించి సత్యోగాన్ని ప్రారంభించారు. దానికోసం మనం అమ్మవారి ముందు గాలిలో స్వస్తిక్ రాజేసి 4 బిందువులు మధ్య భాగంలో ఉంచి సవ్య దిశలో తిప్పుతూ, ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భరుణా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. అమ్మ దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదం సమతుల్య స్థితిలో నుంచి సత్యయోగాన్ని దయచేసి ప్రారంభించడం. వినయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం మనలో జయశ్రీమాతాజీ అండి, ఒకసారి దానికి మీనింగ్ కూడా చెప్పరా? దేనికి మీనింగ్? ఇప్పుడు మనం స్వస్తిక్ కేసు తీసుకున్నాం కదండి 4 మంత్రాలు. ఓకే, అది ఆ స్వస్తిక్ కేసు తీసుకున్నప్పుడు విశ్వం అంతా కూడా మనమే అవుతాం.
ఇప్పుడు స్వస్తికి వేసుకున్నాం, గణేషుని సహాయం తీసుకున్నాం, గణేషుని మంత్రాన్ని తీసుకున్నాం. అలాగే తర్వాత భైరవుని తీసుకున్నాం. భైరవుని మంత్రాన్ని తీసుకున్నప్పుడు విశ్వానికి అంతటికి భైరవుని యొక్క అనుగ్రహంతో మనకి గణేశుడు విశ్వం అంతా, భూమి అంతా వ్యాపిస్తాయి. అలాగే మనకి భైరవుడు సహాయం చేస్తున్న శక్తి అంతా కూడా నెగిటివిటీకి అంతా తొలగించి పాజిటివ్ చేస్తారు. ఆయన సహాయంతో మనలో ఉన్న ఈ భూత పిశాచాన్ని తొలగించుకోవచ్చు. రెండవ మనకి మూడవ శక్తి అయిన కార్తికేయుడు మనలో ఉన్న సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని రాక్షస గుణాలని పూర్తిగా తొలగిస్తాడు. అందుకే ఆ నామాన్ని తీసుకున్నాం. ఇక హనుమంతుడు ఫ్యూచర్లో జరిగే అన్ని ఆటంకాలని తొలగించి మన జీవితాన్ని సస్యంగా, మనకి శుభంతో కూడుకున్న శక్తుల్ని పూర్తిగా ప్రసాదిస్తాం. ఈరోజు మంగళవారం కాబట్టి మనం గణేషుని అయస్కాంతుని శక్తిని, భూమాతని పట్టుకుని తెలుసుకోవాలి. అలాగే హనుమంతుని శక్తిని ఆకాశం వైపు చూస్తూ ఎలక్ట్రోమాగ్నెటిక్ కూడా శక్తిని తెలుసుకోవాల్సి ఉంది. ఇది ఇంత మీనింగ్. ఎప్పుడూ కూడా మనం అందరం కూడా మన ఒక్కళ్ళ కోసం ఎప్పుడూ ప్రార్థన చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. విశ్వ కళ్యాణం కోసమే మనం అందరం, మనందరి ఆత్మలు నిజానికి ఒక్కటిగానే ఉన్నాయి. మనందరికీ కూడా ఆయన రిఫ్లెక్షన్, పరబ్రహ్మ పరమేశ్వరుని యొక్క అంశాలు మాత్రమే మనం అందరం కూడా అన్ని రూపాల్లో. నిజానికి అలా జరగదు. ఆయన ఐక్యతతో కోరుకుంటాడు. అదే మనం సామూహిక యొక్క స్థితితో ఆత్మపూర్వకంగా అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడే అసలైంది లభిస్తుంది. ఈ స్వస్తికి వేసి విశ్వానికి శాంతిని కోరుకోవటం ఉంటే మనకి కూడా తనంతట తానుగా శాంతి లెస్. ఇంత అర్థం ఈ స్వస్తికి వేసే దాంట్లో ఉంటుంది. ప్రతిరోజు గృహంలో స్వస్తికి వేసుకుని మనం నెగిటివిటీని పూర్తిగా మన గృహంలోంచి తొలగించాల్సి ఉంటుంది. మనకి భగవంతుని శక్తులు నిజానికి మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా భగవంతుని శక్తి. దాన్ని అర్థం చేసుకుని బ్యాలెన్స్ లో ఉండటం నేర్చుకుంటూ మధ్య మార్గంలో ప్రవేశిస్తారు. ఆ సహాయం కోసమే మనం అందరం కూడా ఇక్కడ సమావేశం అవుతున్నాం. అలాగే దీనికోసం మనం రేపు మనం అసలు రోజు ప్రాతర్నమామి అని ఎందుకు చెప్తున్నామో రేపు ఒకసారి మనం ఈ శ్లోకాన్ని ఎందుకు చదువుతున్నాం. భూమాత అంతటినీ కూడా మనం ప్రార్థిస్తున్నప్పుడు అంతా కూడా ఈ నిజమైన అర్థాన్ని రేపు తెలుసుకున్నాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు మనలో ఉన్న కుండలిని శక్తిని మన చేతులతోనే తీసుకుని వచ్చి సంగమం కలిపి ఇక్కడ 7గా చేసి విశ్వం అంతా వ్యాపిస్తూ ఆ అనుభవాన్ని 2 చేతులతో పొందుదాం. 3 ఓంకారాలుగా. ఓం 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 ఓం. అలాగే గత జన్మకి సంబంధించిన అన్ని దోషాలని, కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని, దోషాలని కూడా అమ్మ మా అందుదయతో మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకుని పూర్తిగా నాశనం చేసి మాలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తుల్ని తీసివేయమని ఆత్మపూర్వకమైన దానికోసం మూలాధార నుంచి కుడి అరిచేతిని సవ్య దిశలో తిప్పితే సహస్రారం పైన 7 సార్లు మనం వైబ్రేట్ చేసి స్వాహ సదాల అనుగ్రహంతో వ్యతిరేక భావాన్ని బయటకు పంపించేద్దాం అమ్మవారి. ఓం ఇలా స్వాహ సదా. ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారికి స్వాగతం పలుకుతూ 11 దైవిక శక్తుల్ని మన 4 వైపులా ఏర్పాటు చేసుకుని ఈ ధ్యానంలో అవరోధాలు లేకుండా చైతన్యం అనే రక్షణను ప్రసాదించమని 4 వైపులా విన్నవించుకుంటూ ఇడానాడిని కూడా జాగృతి పరుచుకుని గతానికి సంబంధించిన గత స్మృతులన్నింటినీ కూడా తొలగించుకుంటాం. ఓం కుడి అరిచేతిని 4 వైపులా తిప్పుతూ సవ్య దిశలో అనుభవాన్ని. ఇక రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని అపసవ్య దిశలో
11 ఔషధ శక్తుల్ని తీసుకొచ్చి ప్రస్తుతం మనలో ఉన్న వీక్గా ఉన్న ప్రతి కణానికి కూడా ఈ ఔషధాన్ని ప్రసాదించి ధన్వంతరి స్వరూపంలో సరిచేయాల్సిందిగా విన్నవించుకుంటాం. భవిష్యత్తులో జరిగే ఆందోళనలన్నింటినీ కూడా తొలగించి మనకి గతానికి భవిష్యత్తుకి సంబంధించిన ఆందోళనలు తొలగించినప్పుడే మధ్య మార్గంలో ప్రవేశించాలని మనం తెలుసుకోవాలి. ఆ అనుభవాన్ని మనం ఈ ఓంకారం ద్వారా పొందాం. ఓం. ఇక ఈ 3 శక్తులు కలిసిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని మనం అమృతాన్ని తీసుకొచ్చి 4 దిక్కులు 4 మూలలు అమృతాన్ని ఏర్పాటు చేసి మనకి అణువణుకి కణకణానికి ప్రసాదించి పూర్తి పరిపూర్ణమైన భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి కలిగే అవరోధాలన్నిటినీ కూడా తొలగించమని విన్నవించేసి ఆ అనుభవాన్ని పొందుదాం. ఓం. పుపుర మూలాధారం చాలా శక్తివంతమైంది. భూతత్వం ఈ రెండింటి మీద మన 2 అరచేతుల నుంచి కొద్ది సమయం ధ్యానంలో ఉంటాం. ఈ ధ్యానంలో ఉంటూ వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో విశేషమైన శక్తిని అంతా కూడా పొందుతూ ఉంది. మనం పూర్ణ స్థితిని పొంది ఈరోజు అమావాస్య మహోన్నతమైన రోజు, శివపార్వతుల మీద ధ్యానం చేసే రోజు. మనం ఎడమ అరచేతిని అమ్మవారి వైపు నుంచి కుడి అరచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుని అమ్మ సాక్షాత్ శివపార్వతులు మీరే అయ్యి దయచేసి మా హృదయ కమలాన్ని తెలవటాన్ని ఈ అమావాస్య రోజు నుంచి ప్రారంభమై శివ సాన్నిధ్యానికి మరింత చేరువుగా చేర్చమని విన్నవించుకుంటూ ఆ రూపంలో మీరు ఎక్కడ ఉన్నా మా హృదయంలోకి వచ్చి సుఖాసులు మంత్రం ద్వారా కూడా చెప్తాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివ పార్వతీ సాక్షాత్ శ్రీ శివ పార్వతీ సాక్షాత్ శ్రీ శివ పార్వతీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమః. ఇక్కడ మంత్రం ఒకటే చెప్పటం కాకుండా లోగడ మనం గతంలో తెలుసుకున్న విధంగా మంత్రం కాదు వారి గుణాలని ప్రసాదించమని విన్నాను. శివునికి ఏదైతే ఇష్టమో ఆ గుణాలన్నీ మా ఎడమ హృదయంలో అభివృద్ధి పరిచి అనుభవాన్ని ప్రసాదించి హృదయాన్ని విశాలించేదని విన్నాను. మనం ఈరోజు ఇక్కడ నాడుల గురించి కూడా మనం తెలుసుకుందాం. మన హృదయంలో ఉన్న నాడులు ఇవన్నీ శివునికి సంబంధించి. ఈరోజు జై శ్రీ మాతాజీ అందరికీ ఈరోజు మనం పరమ పావని శ్రీ మాతాజీ ద్వారా మధ్య హృదయంలో ఉన్న 4 నాడుల గురించి, ఈ 4 నాడులు 4 చక్రాలకు అనుసంధానం చేయుట, వాటి మీద ధ్యానం చేయుట మన అందరికీ తెలుసు. మనలో ఉన్న మన లోపాలు, మనలో ఉన్న గుణాలు వలన మనలోకి వేరే వ్యతిరేక శక్తులు ప్రవేశిస్తూ లోపలికి రావటం జరుగుతుంది. పరమ పూజ్య శ్రీ మాతాజీ అనుగ్రహంతో ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఈ అమావాస్య రోజునే ఎందుకు చెప్పుకున్నామో అర్థం చేసుకుంటూ శ్రీ మాతాజీ శివ పూజలో చెప్పారు. దాన్ని అందరం గమనించాం. ధ్యానం చేయటం, తెలుసుకోవటం అందరం కూడా మన మధ్య హృదయంలో నుంచి కింద వైపుకు మూలాధార చక్రంలోకి వెళ్ళే మొదటి నాడి మనకి అమాయకత్వాన్ని అభివృద్ధి చేసే నాడి, అబోధిత తత్వాన్ని ప్రసాదించేది. దీనికి వ్యతిరేకంగా మనం వెళితే ఈ గుణాలకి గణేశునికి వ్యతిరేకంగా మనం ఎక్కడ ఉన్నా ఆ గుణాల ద్వారా మనం నరకానికి కింద వైపుకు పంపబడతాం. నరకంలో మనకు రక్షణ కలిగించడానికి మనకు మొదటి నాడిని శ్రీ మాతాజీ మనకు ప్రసాదించాడు. హృదయంలో నుంచి మొదటి నాడిని మూలాధార చక్రంలోకి అనుసంధానం చేసుకున్నాం. ఈ మొదటి నాడి మధ్య హృదయంలో చిన్నగా మూలాధార చక్రం వరకు కలపబడి ఉంది. మనం అమ్మ దయచేసి అమాయకత్వానికి ప్రసాదించమని విన్నవించుకుంటూ మనం కొద్దిసేపు ఈ నాడి మీద ధ్యానం చేద్దాం. హృదయంలో నుంచి హృదయాన్ని మూలాధార చక్రాన్ని కలిపి దాన్ని ధ్యానం చేస్తూ దయచేసి మీ అనంతమైన అనుగ్రహంతో అమాయకత్వాన్ని, గణేశునిలో ఉన్న అన్ని గుణాలను మాకు ప్రసాదిస్తుంది. ఆత్మపూర్తిగా ఈ మాటలు అడగాల్సి ఉంటుంది. మనం
ఇక రెండవ నాడి మన హృదయంలో నుంచి స్వాదిష్టాన చక్రానికి కలపబడి ఉంటుంది. మన కోరికలను తీసివేసేది, మన కోరికలు శుద్ధ ఇచ్చుగా ఉండాలి. అంటే అందరికీ ఉపయోగపడేదిగా ఉండాలి, స్వార్థంతో చేయకూడదు. అటువంటి అశుద్ధ కోరికలన్నిటినీ మనలోంచి తొలగించమని విన్నవించుకుంటూ ఈ నాడి మీద మనం హృదయం దగ్గర నుంచి ఆ నాడిని స్వాదిష్టాన చక్రాన్ని పట్టుకుని కొద్ది సమయం ధ్యానంలో ఉందాం. ఈ ఈ నాడి పూర్తిగా మన స్వాదిష్టాన చక్రానికి, హృదయానికి కలపబడి ఉంది. ఇక రెండవ నాడి మన అనుబంధాల మీద నాడి. మనం ఎక్కడికి వెళ్ళాలనేది వక్ర మార్గంలో చూపిస్తుంది. మన మధ్య హృదయం నుంచి మన నాభిని పట్టుకున్నాం. మనం ఒక చేతిని నాభిలోని, ఒక చేతిని కుడి చేతిని హృదయంలోని, ఈ రెండింటిని కలుపుకున్నాం. ఇది మూడవ నాడి. ఈ మూడవ నాడి మన హృదయం నుంచి మనం కలుపుకుని పూర్తిగా దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, దయచేసి మాలో ఉన్న 10 ధర్మాలని జాగృతి పరచండి. ధర్మాన్ని మాలో మేల్కొల్పి ఆ అనుభవాన్ని ప్రసాదించు. ఎప్పుడైతే ధర్మాన్ని మనం ఈ వైకుంఠంలో ఉన్న భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో మనం మేల్కొల్పబడ్డామో, ఆ అనుగ్రహాన్ని పొందుతూ అక్కడ జాగృతి అవుతూ 10 ధర్మాలు జాగృతి అవుతాయి. 10 వ్యాలెన్సీ అంటారు. గణేశుడికి 4 వ్యాలెన్సీ. అవన్నీ మనకు తెలుసు. ఇక్కడ 10 మంది గురువుల అనుగ్రహంతో భవసాగరాన్ని కూడా శుభ్రపరుచుకుంటూ ఇక్కడున్న ధర్మాన్ని తెలుసుకుని, ధర్మం ద్వారా వచ్చే ప్రేమని, ఈ ప్రేమ ద్వారా సహస్రారం పైన సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది అంత విశేషమైనది. ఇక మన మన హృదయంలో ఇక 4వ నాడి చాలా ముఖ్యమైనది. ఇక్కడ మన హృదయం నుంచి మన మధ్య హృదయానికి వద్దాం. మధ్య హృదయం మనకి ఎడమ హృదయంలో కలుపుకుని మన ఎడమ విశుద్ధికి వెళదాం. ఇక్కడ విష్ణు మాయ అమ్మవారు ఉంటారు. వారి అనుగ్రహంతో ఇప్పుడు ఆజ్ఞా చక్రాన్ని ఛేదించుకుని సహస్రారం పైన కుడి చేతి నుంచి అప్పుడు ఈ 4 దళాల మీద ధ్యానం పరిపూర్ణంగా వికసిస్తూ ఉంటుంది. ఇక్కడున్న ఈ 4వ నాడికి ఒక 4 దళాల పద్మం వికసిస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న 16,000 దళాలు పూర్తిగా తెచ్చుకోవటం మనకి జరుగుతూ ఉంటుంది. ఈ అనంతమైన శక్తిని అంతటినీ కూడా మనకు అనుభవంలోకి వచ్చి మన సహస్రారంలో పూర్తిగా తెలుసుకోనంత కాలం మనం తుర్యా ధ్యానంలోకి వెళ్ళలేము. శ్రీ మాతాజీ అనంతమైన మన బ్లెసెస్ తో ఈ 4వ నాడి సహస్కారంలో పూర్తిగా 4 దళాలు ఇక్కడ తెలుసుకోమని విన్నవించుకుంటూ కిందకి పైకి కుడి చేతిని చూస్తూ ఈరోజు మనం అందరం శ్రీ మాతాజీ అనుమతితో ఈ నాడుగుల మీద ధ్యానం చేస్తాం. ముందుగా అందరం సాష్టాంగ ప్రణామం చేసుకోవడం, మళ్ళా మరొకసారి ఈ నాడుగుల మీద ఈ శివ పూజ సందర్భంగా శివుని జాగృతి పరుచుకోవటంతో ప్రారంభమయ్యే ఈ నాడుల ద్వారా తర్వాత మనం 16 చంద్రకళల మీద ధ్యానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఆత్మ అనే కాంతి అర్థం అవుతూ ఉంటుంది. అమావాస్య రోజున అజ్ఞానంతో అంతా కూడా చీకటిగా ఉంటుంది. నెమ్మదిగా మన హృదయాన్ని కాంతితో నింపుకుని ఆత్మ అనే కాంతిని ప్రకాశవంతం చేసుకుంటూ మనందరిలో ఉన్న శక్తి ద్వారా పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేరాల్సి ఉంటుంది. ఇక శాస్త్రాన్ని ప్రణామం చేసుకుని ఒకసారి ఇలా శిరస్సు వంచుకుని నమస్కరించుకుంటూ, అమ్మ, మమ్మల్ని అందరినీ సమతుల్య స్థితిలోకి తీసుకురండి. మనకు ఎడమ వైపు శరీర భాగం లేదా కుడి నుంచి ఎడమ వైపుకు 7 సార్లు చైతన్యాన్ని పొందాలి. మనం ఇలాగా చైతన్యాన్ని తీసుకుని ఎడమ వైపు నుంచి కుడి వైపుకు ఇచ్చి వెళ్తాం. ఇలా 7 సార్లు చేస్తాం. ఇది కొంచెం సమయం ఎక్కువే తీసుకుంటున్నాం. సోదరు కోరినట్లుగా ఇది అంతా కూడా మనం ఎడమ వైపు ఉన్న అన్ని శక్తుల్ని జాగృతి పరుచుకుందాం. ఇక మనకి మధ్యనాడి నుంచి మూలాధార నుంచి విశుద్ధి నుంచి సహస్రారం దాకా ఇక మనం కుడివైపు నుంచి మనకి స్వాదిష్టాన చక్రం నుంచి ప్రారంభమయ్యే ఈ నాడిని
తీసుకుని కుడి అరిచేతిని 7 పర్యాయములు మనకి ఎడమ వైపుకి వేసేవారు. ఇది అంతా కూడా కుండలిని శాస్త్రాలలో చెబుతూ ఉంది. ఏం చెబుతుందో గమనించండి. చైతన్య రూపం లెక్క పెట్టుకోండి. ఎవరికి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాల్సిన ధ్యానం. ఇక మధ్య మార్గంలో మనకి సవ్య దిశలో తిప్పుతూ మనం మనం కుడివైపు పాదల్ని ఎడమవైపు పాదల్ని అన్ని అమ్మవారికి ఇచ్చేసాం. ఇక మధ్య నాడులో మూలాధారం నుంచి మనం సహస్రారంలోకి 7 సార్లు తీసుకువెళ్ళాలి. మధ్య మార్గంలో ఉన్న నాడు సహస్రారంలోకి తీసుకెళ్తూ 7 సార్లు కుడి అరిచేతిని సవ్య దిశలో తిప్పుతూ ఇక్కడ నుంచి కుడి అరిచేతి మధ్యన సహస్రారం మధ్యలో ఇక్కడ 43వ ట్రయాంగిల్ ఉంటుందని మన అందరికీ తెలియదు. ఇక్కడ 7 పర్యాయములు తిప్పుతూ ఉండండి. ఇక్కడ సమతుల్య స్థితి వచ్చేవాడు. మనం అందరం కూడా సహస్రారం నుంచి మధ్య హృదయంలోకి నాడుగులాడులోకి మళ్ళా వద్దాం. మొదటి నాడి మన మధ్య హృదయం నుంచి మూలాధార చక్రంలోకి, మన చిత్తంలోకి మూలాధార చక్రంలోకి మరొకసారి కలుపుకుంటూ సవ్య దిశలో తిప్పుతూ ఇక్కడ మూలాధారంలో శుభ్రపరుచుకున్నాం. ఈ 4 నాడులు అత్యంత విశేషమైనది. ఈ అమావాస్య రోజున ఎందుకు చేయాలో మీకు ఇప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. పరమపూజ్య శ్రీ మాతాజీ అమ్మ, మీ అనంతమైన దయతో మూలాధారంలో ఉన్న అన్ని వికారాలు, వాసనలు, మలము ద్వారా వచ్చే అన్ని బాధల్ని, దోషాన్ని మాట్లాడబడుతుంది. అశుద్ధ్యులు అన్నీ మీ పాద పద్మాల దగ్గర మేము సమర్పించుకుంటున్నాం. విసర్జన చేయండి. మాలో ఉన్న అన్ని దోషాలను అబోధత శక్తి ద్వారా పూర్తిగా మీరు శ్రీ సదాశివుడు విసర్జన చేయండి అని ఇక్కడ ఆత్మపూర్వకంగా విన్నవించుకుంటూ మరొకసారి ధ్యానం చేద్దాం. దాన్ని శుభ్రం చేసుకోండి. అమ్మ, మీ అనుగ్రహంతో, చైతన్యంతో శుభ్రపరచండి. అమ్మ, మూలాధార చక్రంలో ఉన్న అన్ని వికారాలు పోవటం మనం ఇప్పుడు మనలో ఉన్న వ్యక్తి కూడా భూమాత ద్వారా తొలగించబడటం గమనించగలుగుతాం. మనలో పరమ చైతన్యం పెరగటం ఇప్పుడు చూడొచ్చు. ఒకసారి మూలాధారించి ప్రార్థనగా చూస్తూ గమనిస్తూ ఉన్నాం. ప్రతి కదిలికను మనం గమనించవచ్చు. ఈ ఆనందం అంతా మనం తీసుకుని తిరిగి మనం మూలాధారం నుంచి మధ్య హృదయంలోకి వద్దాం. మధ్య హృదయంలోకి వచ్చి మన మూలాధార చక్రంలోని చైతన్యాన్ని తిరుగుతూ ఉండటం గమనించాలి. మధ్య హృదయాన్ని పట్టుకోవాలి, మూలాధార చక్రం మీద ధ్యానం చేయాలి. మన మధ్య హృదయం చక్రం నుంచి ఇప్పుడు మన 2వ నాడి మన కోర్కెల్ని కూడా తొలగించమని స్వాధిష్టానానికి మధ్య హృదయానికి కలుపుకున్నాం. మధ్య హృదయం చక్రంలోకి వెళ్ళి చిత్తాన్ని స్థిరంగా స్వాధిష్టాన చక్రంలో ఉంచి పరమపూజ్య శ్రీ మాతాజీ, ఆదిశక్తి మాతాజీ దయచేసి మాలో ఉన్న అశుద్ధ భావాలను ఇలాగే చేద్దామనే కండిషన్, అశుద్ధ ఆలోచన, అశుద్ధ జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని వాళ్ళలో ఉన్న ఈ కూడా బ్రహ్మదేవుని అనుగ్రహంతో పూర్తిగా తొలగించు. మీరే సాక్షాత్ బ్రహ్మదేవుడు. మాలో ఉన్న ఈ అశుద్ధ ఆలోచనల్ని, అశుద్ధ చిత్తాన్ని, ఇక్కడ చిత్తాన్ని కూడా శుభ్రపరుచుకుందాం. కుడి అరిచేతి కుడివైపు సవ్య దిశలో తిప్పుతాం. ఇవి అన్నీ మా స్వాధిష్టాన చక్రంలో నిండి ఉన్నాయి. ఇవి అన్నీ పరమపూజ్య శ్రీ ఆదిశక్తి సదాశివుల పాదపద్మాలు పూర్తిగా సమర్పించుకుంటున్నాం. హృదయపూర్వకంగా ఆత్మతో అడగాలి. ఇవి అన్నీ కూడా దయచేసి పూర్తిగా శుభ్రం చేయండి. మీ ప్రేమ అనే శక్తి పూర్తిగా విసర్జన చేయండి. అమ్మ, మీరు శ్రీ సదాశివులు కలిపి నెమ్మదిగా మన స్వాధిష్టాన చక్రం, ఇక్కడ స్వాధిష్టాన చక్రాన్ని పట్టుకుంటూ ఆత్మ అనే కాంతిని అభివృద్ధి చేసుకుంటాం. అభివృద్ధి అవటం మనం ఇప్పుడు గమనిస్తూ ఉండవచ్చు. మనందరం కూడా ఈ ప్రకాశ శక్తిని, ఆనందాన్ని పొందుతూ తిరిగి మళ్ళా మధ్య రోజుల్లోకి ఈ ప్రకాశాన్ని తీసుకుని పట్టుకున్నాం. మన స్వాధిష్టాన చక్రంలో ఉన్న ఆరాలను గమనించాం. హృదయంలో ఉన్న ఆరాలు కూడా ఇలా
హృదయానికి దగ్గరగా దూరంగా చేసుకుంటూ ఈ రెండింటిని కలిపి ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇక మూడవ నాడి మీద మధ్యలో పూర్తిగా చిత్తాన్ని ఉంచి మూడవ నాడి మనకి జీవితంలో ఎన్నో విషయాల మీద తెలిసి తెలియక అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాం. బాంధవ్యాల విషయంలో పూర్తిగా అమ్మ మీ పాదపద్మాలకు మా బంధుప్రీతిని కానీ అన్నిటినీ కూడా పూర్తిగా ఆత్మకే గౌరవం ఇస్తూ మీ అనుగ్రహంతో మీకే సమర్పిస్తున్నాను. మనం ఈ ప్రేమను అంతా కూడా విశ్వం అంతా వ్యాపిస్తూ ప్రేమ మనందరిలో అభివృద్ధి పూర్తిగా పరచమని శ్రీ ఆదిశక్తి సదాశివులు విన్నవించుకుంటూ పరంపూజ్య శ్రీ మాతాజీ దయచేసి మీ అనంతమైన అనుగ్రహంతో పరమేశ్వరునితో ప్రేమ అనే శక్తి మాలో ఉన్న అన్ని దోషాలను బాధలను పూర్తిగా తొలగించు హృదయం నుంచి మనం దీనికి శుభ్రపరుచుకుంటూ అమ్మ పరంపూజ్య శ్రీమాత దయచేసి మా అందరికీ పూర్తిగా ఆధ్యాత్మిక ఉన్నతిని మీ సేవలో తరింపు చేయండి తల్లి. మీ ప్రేమ అనే ఈ చైతన్యాన్ని పూర్తిగా మమ్మల్ని తడిసి ముద్దామని ఈ ఆత్మనే కాంతే మనకి పరబ్రహ్మను కలిసినప్పుడు మహోన్నతమైన ఆనందం వస్తుంది. శ్రీ మాతాజీ ఆదిశక్తి పూర్తిగా ఆత్మగా తీర్చిదిద్దండి తల్లి. శ్రీ ఆదిశక్తి మాతాజీ నాభి చక్రంతో పాటు మన అందరి భావసాగరాన్ని కూడా శుభ్రపరచమని విన్నవించారు. దయచేసి ప్రసాదించు మీ అతీతమైన అన్ని శక్తుల్ని మాకు నాభి దగ్గర ప్రసాదించి భగవాన్ విష్ణు భగవాన్ అనుగ్రహాన్ని మధ్య మార్గంలో ఉన్న అవరోధాలని అన్నిటినీ కూడా దయచేసి కలిసింది. అమ్మ అతీతమైన అమ్మవారి యొక్క శక్తిని ప్రేమ అనే శక్తిని తీసుకుని మళ్ళా మన హృదయంలో ఉన్న ఆరాలు నాభిలో ఉన్న ఆరాలు ఒక్కటి అవటం అనంతమైన ఆనందాన్ని పొందటం మనం గమనిస్తాం. ఇక 4వ నాడిలోకి వెళ్తున్నాం. మనందరం కలిసి మధ్య హృదయంలో నుంచి 4వ నాడి ఎడమ హృదయంలో ఉన్న సుందరమైన శివ పార్వతుల దర్శనం చేసుకోవాలి. అమ్మా ఈ అమావాస్య సందర్భంగా చైతన్య రూపంలో మీ దర్శనాన్ని మా అందరి హృదయంలో ప్రసాదించారు. ఇక్కడ వారికి ఆ దర్శనాన్ని చేసుకున్నట్టు అనుభవంతో మనం చైతన్య రూపంలో శాస్త్రాంగ ప్రణామం చేసుకుని వారి అనంతమైన ప్రేమ అనే చైతన్యాన్ని పూర్తిగా పొంది ఎడమ విశుద్ధి చక్రంలో ఉన్న విష్ణుమాయ అమ్మవారి అనుగ్రహాన్ని దర్శనం చేసుకుని అమ్మ నమస్కరించుకుని మాయ నుంచి రక్షించగలిగి వారి అనంతమైన ప్రేమను పొంది వారి శక్తిని కూడా పొంది మనం ఆజ్ఞాచక్రంలో ఉన్న లార్డ్ జీసస్ మదర్ మేరీ అక్కడ ఉన్న సూర్యుని సహాయంతో ఇక్కడున్న దేవతలందరి అనుకూలతతో కాంతి అనే ఆత్మని పొంది నెమ్మదిగా సహస్రారం దగ్గరికి వెళ్దాం. సహస్రారం దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేద్దాం. పరమపూజ్య శ్రీమాత మీ అనంతమైన సహస్రార స్వామిని యొక్క ఈ యొక్క నామాన్ని మనం తీసుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. అమ్మ మీరే శ్రీ నిర్విచార స్వామిని తగ్గింది. దయచేసి మా అందరికీ పూర్తి నిర్విచార స్థితిని ప్రసాదించింది. దయచేసి మా అందరికీ తురియా స్థితిని ప్రసాదించింది. అమ్మ మాకు తురియా స్థితికి తీసుకుని వెళ్ళండి. అమ్మ తురియా స్థితిలో తీసుకుని వెళ్ళండి. అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ మా అందరి ఆత్మల కలిగితో ఉన్న కాంతి. అమ్మ మనం బుద్ధి అహంకార ప్రత్యహంకారాలను పూర్తిగా ద్వేషాలను కోపాలను అన్నిటినీ కూడా మీ పవిత్రమైన పాదపద్మాలకు సమర్పించుకోవడం జరిగింది తల్లి. దయచేసి మమ్మల్ని పూర్తిగా శుభ్రం చేయండి. అమ్మ పరమ పావని సహస్రార స్వామి దయచేసి తురియా స్థితిలోకి తీసుకుని వెళ్ళండి మనల్ని. అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ సహజ యోగులుగా తీర్చిదిద్ది పరమపిత పరమేశ్వరుని పాదపద్మాల దగ్గరికి చేర్చాల్సిందిగా సవినమైన విన్నపం. ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకి మమ్మల్ని అనుమతించండి. అమ్మ దయచేసి మాకు పరమప్రిత పరమేశ్వరుని సామ్రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతిని ప్రసాదించండి. ఇదే మా అందరి గమ్యం. మా అందరి ఆత్మ యొక్క
కోరిక. పరబ్రహ్మ పరమేశ్వరుని ఈ కలయికతో పూర్తిగా మనం ఈ చక్రాన్ని అధిగమించి పూర్తిగా ఇక్కడ ఉన్న దళాలు 1000 కాకపోతే 16,000 దళాలని జాగృతి పరుచుకోవాలి. ఈ బ్రహ్మనాడి మనకి 4వ నాడి యొక్క ఈ సహాయంతో 4 దళాలతో ఇదంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక మనం 2 అంగుళాల పైన సహస్రారం పైన ధ్యానం చేస్తే మొదటి స్థానం పరమపావని యోగదాయిని శ్రీ మాతాజీ ఆదిశక్తి పరమ పరమేశ్వరుని ప్రేమని చైతన్యాన్ని మన అందరిలో ప్రయోగం చేస్తారు. ఇక్కడ కుడియారు చేసిన వ్యక్తిని అనుభవంలో చేసుకోవాలి. మన అనంతమైన ప్రేమ అనే చైతన్యం మనం పొందటం మనలో మన నేత్రాల్లో గమనించవచ్చు. చిత్తం ఇక్కడ మన అందరం కూడా ఇక్కడ 4 అంగుళాల పైన సహస్రారం పైన ప్రదక్షిణ చేస్తూ మనం ఇక్కడ స్వస్తిక్ని డ్రా చేయాలి. 4 అంగుళాలు 7 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఆ అనుభవాన్ని పొందితే పరమపూజ్య శ్రీ ఆదిశక్తి మాతాజీ అమ్మ మీ అనంతమైన పరబ్రహ్మ పనులు అన్నిటిని కూడా మా చేత చేయించారు. ఈ పనులన్నీ చేయటానికి మా అందరికీ పవిత్రం చేసి మా అందరి యొక్క అనుగ్రహంతో మీ అనుగ్రహంతో ప్రసాదించలేము. మీకు ఎలా కావాలంటే అలా ఈ పనిముట్లని ఉపయోగించుకోండి. మా అందరి ఆత్మల ద్వారా చేయించుకుంటారు. సహస్రారం నుంచి 7 అంగుళాల పైన ఎత్తున 3వ స్థానం ఉంటుంది. ఇక్కడ మనకు శ్రీ ఆదిశక్తి పాదపద్మాలకు ప్రార్థన ద్వారా మనం మనందరి కోరికలను పరిపూర్ణంగా తీర్చే శక్తి అక్కడ ఉంది. తల్లి దయచేసి మీ పాదపద్మాలకు సహస్ర కోటి నమస్కారాలు తల్లి, ధన్యవాదాలు తల్లి. పరపూజ్య శ్రీ ఆదిశక్తి మాతాజీ దయచేసి పూర్ణ స్థితిని ప్రసాదించండి. అమ్మ మాకు నెమ్మదిగా 4వ స్థాయి ఇంకా పైకి వెళ్ళే స్థాయిని మనం ఇక్కడ ఇందాక మనం ఓం స్వస్తిక్ని డ్రా చేసాం. ఇప్పుడు ఓంకారాన్ని మనం ఈ పైన డ్రా చేయాలి. అక్కడ డ్రా చేసి చిత్తం సవేదిస్తోటి కూడా అక్కడి నుంచి వచ్చే అనంతమైన పరమ చైతన్యాన్ని పూర్తి నిశ్శబ్దంతో ఆనందంతో పొందుతూ శ్రీ ఆదిశక్తి సదాశివుల పీఠాలను వారి పీఠాలను అన్ని శక్తులు మనం తీసుకోవటం మనకి అనుభవంలోకి రావాలి. మన అందరం కూడా ఈ శక్తులను చైతన్యాన్ని మనం వర్ణించలేము, అనుబంధం పొందటం తప్ప. ఇక్కడ పరబ్రహ్మ పరమేశ్వరుడు శ్రీ ఆదిశక్తి శ్రీ సదాశివుడికి సహస్ర కోటి ప్రణామాలు చేస్తూ మంత్రం తీసుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పరబ్రహ్మ పరమేశ్వరి శ్రీ సదాశివ శ్రీ ఆదిశక్తి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. నెమ్మదిగా 4వ స్థానం నుంచి ఆ పైనుంచి మళ్ళా కిందకి ఇక్కడ అధోముఖం ఊర్ధ్వముఖం కూడా చేస్తున్నారు. నెమ్మదిగా తీసుకుంటూ మనం ఇందాక ఏదైతే చేశామో ఆయా స్థాయి నుంచి అన్నిటినీ కూడా తీసుకుంటూ తిరిగి స్థిరపడుతూ మన మధ్య హృదయంలోకి, అలాగే కింద ఉన్న మనకి మూలాధారము స్వాదిష్టానము నాడు అలా కిందకు మనం ఇదంతా కూడా స్థిరపరుచుకున్నాం. ఈ అన్ని భాగాల్లో ఉన్న శక్తిని పూర్తిగా పొంది మన అనంతరం మన ఇంటి పరిసరాల్లోకి, మన దేశానికి, ప్రపంచానికి అన్ని వైపులకి ఈ శక్తిని పంపించాలి. ఇది పంపించాలంటే స్వస్తిని డ్రా చేసి మనం ఇవి అంతా కూడా రోజు చేస్తున్నాం. ఇవి అంతా కూడా మీకు అర్థం అవటం కోసం పూర్ణ స్థితిని వివరిస్తున్నాం. తర్వాత మన సహస్రారం నుంచి మధ్య హృదయంలోకి ఈ శక్తిని పూర్తిగా నిశ్శబ్దం చేసుకుని విశ్వాన్ని అంతటినీ కూడా హృదయంలోనే దర్శించాలి. మరొకసారి ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివపార్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఇది మనం ఎక్కువగా ఈ ధ్యాన స్థితులన్నీ పొందటం వల్ల మనకి సమయం లేదు. అమ్మ దయచేసి మన్నించండి, మీ మధురమైన వాక్కుని ఈరోజు మనం వినలేకపోతుంది. ఈ అనుభవాన్ని పొందుతూ హృదయ కమలాన్ని విశాలం చేసుకుని విశ్వం అంతా కూడా హృదయంలోనే దర్శించుకునే స్థితి ఈ రకంగా ధ్యానం చేస్తే మన అందరికీ లభిస్తుంది. అలాగే ఇది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ కూడా మీరు
మరొక్కసారి వినగలిగి ఇంకా ఎవరికైనా వినిపించి ఇదంతా చేసినట్టయితే మంచి ఫలితాల్ని పొందుతూ విశ్వం అంతా వ్యాపించే శక్తిని మన హృదయం అంటే ఏంటి, సహస్రారం అంటే ఏంటి, ఎలా ఈ భగవత్ శక్తుల్ని మళ్ళా ప్రార్థనాపూర్వకంగా తీసుకురావాలి,